మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం పెట్టుబడులకు కొనుగోలుకు అనుకూల కాలం చెప్పవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టులు, వాణిజ్య ప్రకటనలకు అనుకూల కాలం. కొంతమందితో ఏకాంత చర్చల వలన చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మిత్రుల సహాయ సహకారాలు, సలహాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. ఇది సంతాన విద్యా విషయాలకు ఉపయుక్తమవుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. మిత్రులతో పర్యటనలు, చర్చలు లాభిస్తాయి. గృహ నిర్మాణానికి, గృహోపకరణ వస్తువులకు ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. ఆహార నియమాలతో జాగ్రత్త అవసరం. అనుకోని మిత్రులతో సమావేశం జరుగుతుంది. క్రీడలలో, వేడుకల్లో పాల్గొంటారు. విదేశీ వస్తువుల ఆకర్షణ విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పడుతున్న విషయాలు పరిష్కార దశకు చేరుతాయి. స్థిరాస్తి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అధికమవుతుంది. దానివలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఈ వారం స్థలం అమ్మాలన్నా కొనాలన్నా అనుకూల కాలమని చెప్పవచ్చు. అయితే ఇటువంటి విషయాల్లో కొద్దిపాటి శ్రద్ధ అవసరమని తెలుసుకోండి. చదువులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూరపు ప్రయాణాలు ఫలిస్తాయి. పూజలు, పునస్కారాలు ఘనంగా నిర్వహిస్తారు. అతిథి మర్యాదల యందు, గృహ అవసరాల యందు మంచి శ్రద్ధను చూపిస్తారు. విధేయత పేరుతో ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే వారి వలన, స్వతంత్ర నిర్ణయాలకు చేయలేని వారి వలన ఇబ్బందికి లోనవుతారు. ప్రతి విషయాన్ని మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉపయోగపడతాయి. లేకపోతే కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్య పట్ల శ్రద్ధ ఎంతో ముఖ్యం. కోర్సు మారాలన్న ఆలోచన పక్కన పెట్టి ఉన్న కోర్సుని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్పోర్ట్ వంటివి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. లేకపోతే ఆర్థిక నష్టం చవిచూసే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ